అందరికీ నమస్కారం. భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలుమూలలా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. దేశవ్యాప్తంగా అంబరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇండియాలో తలపెట్టిన గల్లీకా గణేష్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వివిధ నగరాల గల్లీకా గణేష్ వీడియోలు మీకోసం. ఆల్విన్ కాలనీ, సాయినగర్ వెస్ట్. గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అల్విన్ కాలనీ, సాయినగర్ వెస్ట్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గణేషుని వద్ద పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో పాల్గొని దేవుణ్ణి మనం కోరుకుంటూ విఘ్నాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుంటాము. అలాగే ఈ సాయినగర్ వెస్ట్ అసోసియేషన్ కమిటీలో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మేము ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాము. కాలనీ పెద్దలు సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి. సాయినగర్ వెస్ట్లో ఉన్నటువంటి వినాయకుడు, అట్లనే ఇక్కడ ఎర్రపోచమ్మ గుడి కూడా ఉన్నది. ఇక్కడ చాలా నిదర్శనమైనది. మా యొక్క ఈ వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం నాడు ఏదైతే లడ్డు ఏలంపాటు ఉంటుందో ఆ లడ్డు ఏలంపాటికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి. ఈ సందర్భంగా ఈ కాలనీ ప్రజలకు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణేష్ మహారాజ్ కి జై.